హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఈవినింగ్ స్నాక్ రెసిపీ మసాలా వడ. ఈ మసాలా వడకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. శనగపప్పు 1 కప్పు, ఆయిల్ డీప్ ఫ్రై సరిపడగా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర 1 కప్పు, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అల్లం 1 ఇంచు ముక్క, యాలకులు 3, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, లవంగాలు 6, వాము 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, సాల్ట్ 1 టీ స్పూన్. ఈ మసాలా వడ ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడ వాటర్ వేసుకుని దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు వేసి 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటలు నానిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కొని స్ట్రైనర్లో వేసి ఎక్స్ట్రా వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోంచి ఒక గుప్పుడు పప్పు తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మసాలాలతో సహా మిక్సీ జార్లో వేసి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్క వేసి వాటర్ లేకుండా బరక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని పక్కకు తీసి ఉంచుకున్న శనగపప్పు, సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, వాము, కరివేపాకు, కొత్తిమీర వేసి వాటర్ లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకుని మనకు కావాల్సిన సైజులో వడలా ఒత్తుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకుని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండి కూడా ఇలా వడలకని చేసుకుని వేయించుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ మసాలా వడ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.